అయోధ్య రామమందిర్ నిర్మాణంలో ట్రస్ట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే గోవింద్ దేవ్ గిరి ఆయన ఈ రామ జన్మభూమి ట్రస్ట్కి ట్రెజరర్ కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేశారు. ఇప్పుడు ఏదైతే మధురా కాశీ ఈ రెండు విషయాల్లో కూడా కాశీకి సంబంధించి ఆల్రెడీ సాక్ష్యాధారాలతో సహా జ్ఞానవాపికి సంబంధించి బయటపడ్డటువంటి నేపథ్యంలో ముస్లిం సమాజమే బాధ్యతాయుతంగా దాన్ని మా ఆలయాన్ని మాకు అప్పచెప్తే బాగుంటుంది, అది ఔరంగజేబు కట్టినటువంటి మసీద్ అన్నది ఏఎస్ఐ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ముస్లిం సమాజమే ఇస్తే ఇది గౌరవప్రదమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది చాలా చక్కటి ఆలోచన. ఇక్కడ అన్నీ అక్కర్లేదు, అడుగుతున్నది కూడా హిందూ సమాజం 4 ఆలయాలకు సంబంధించి. అందులో సోమనాథ ఆలయం ఎప్పుడో నెహ్రూ టైంలోనే స్టార్ట్ అయింది. అయితే నెహ్రూ దాన్ని వ్యతిరేకించి ఆయన ప్రారంభోత్సవానికి కూడా రాలేదు, కానీ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అది నిర్మింపజేశారు. అయితే ఆ తర్వాత రోజుల్లో అయోధ్య ఇప్పుడు పూర్తయింది. అడిగేది ఏంటి హిందూ సమాజం? మధుర, కాశీ, అయోధ్య, సోమనాథ్ టెంపుల్ అయిపోయింది, ఇప్పుడు అయోధ్యది అయిపోయింది. ఈ మిగతా రెండింటినీ కూడా హిందూ సమాజానికి ఇచ్చేస్తే ముస్లింలు హిందువులు ప్రశాంతంగా ఈ మధ్యలో రాజకీయ నాయకులు వివాదాలు సృష్టించి దిక్కుమాలిన వాళ్ళు లబ్ధి పొందేటటువంటి దానికంటే కూడా చక్కటి మధ్య మార్పు అవుతుంది. అది ముస్లిం సమాజం ఆలోచిస్తే బాగుంటుంది.